చిన్నప్పుడు పెద్ద పెద్ద కళ్ళు కంటాం, కానీ రియాలిటీలో వచ్చేసరికి అవి కళలుగానే మిగిలిపోతాయి. లైఫ్లో సక్సెస్ అవుతున్న ప్రతి ఒక్కడు గడప దాటి వస్తారు, కానీ బయటకు వచ్చాక తెలుస్తుంది అసలు ప్రపంచం ఏంటో అని. డబ్బుల కోసం నచ్చిన జాబ్ చేస్తూ ఇంట్లో వాళ్ళకి దూరంగా, ప్రేమించిన అమ్మాయికి భారంగా. ఇంకా నా వల్ల కాదు, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. బాగా ఎక్కడరా? వచ్చేసండి రా, 2 minutes పక్కనే ఉన్నా. త్వరగా రా. 2 నిమిషాలు ఆగరా, వస్తున్నా. తొందరగా. నువ్వు స్టేషన్ బయటికి రారా, చాయ్ తాగి వస్తా. నేను ఆల్రెడీ బయటే ఉన్నా, త్వరగా రా నువ్వు. సరే సరే, వస్తున్నా. ఏయ్ నిన్నే. ఏరా బా, వస్తున్నా. ఆగు. రే లేరా ఏరా వచ్చిన వెంటనే ఇందిరా సైన్లో ముద్దెట్టేంట్రా? జోకులు వేస్తావేంట్రా? బుద్ధి సరిపోతాడు ఏంటాడు? రే ఇది హైదరాబాద్ రా, పరువు కన్నా పరిగే ఇంపార్టెంట్ రా. గుద్దేసి కూడానా? ఇక్కడ ఇట్లనే చేస్తారు, పదబా. చేతి నొప్పి వస్తుంది. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఇక్కడ డిసిప్లిన్ ఉన్నాడు కన్నా టైం సెన్స్ ఉన్నోడికే వాల్యూ. మంచి మంచి కట్టుబాట్లు. ఏ బావా, నువ్వు కూడా ఇలాంటి బిల్డింగ్లో జాబ్ చేస్తావా? మనకి ఇది ఒకటే తక్కువ. రే బావా, హైదరాబాద్లో పేదలు కూడా ఉంటారంటరా? రే ఈ భూమి మీద రేయిపోగలేగో, ఈ హైదరాబాద్ ఇది కూడా ఇంతేరా. మరి సినిమాల్లో ఏంట్రా బాగా రిచ్గా చూపిస్తారు? అయినా నీ తప్పు కాదులే, సినిమాల ప్రభావం. రూమ్లో నువ్వు ఒకడే ఉంటావేంట్రా? లేదు, నాతో పాటు 2 ఉంటారు. వాళ్ళు నైట్ షిఫ్ట్, మరి కాసేపులో వస్తారు. బాగానే ఉంది. సరేరా, నేను ఆఫీస్ వెళ్తున్నా, ఈవినింగ్ వచ్చాక మాట్లాడదాం. బాయ్ బాయ్. మనకు కూడా టైం అవుతున్నట్టుంది, వెళ్దాం.
పెద్దగానే ఉంది. Hi guys, మ్మ్. I am the Human Resource Hiring Executive. Hope you are all doing great. Glad for your presence here. I just have an announcement that more than 1 year experienced candidates may stay in typing test room and remaining may leave. Thank you. ఏంటి బ్రో వీళ్ళు ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. మనం పనికొస్తామో లేదో తెలియకుండా అలా ఎలా పంపించేస్తారు? వీళ్ళు కంటిన్యూ హైరింగ్ చూపించి ప్రాజెక్టులు తెచ్చుకోవడం కోసం మనల్ని గొర్రెల్లో పిలుస్తారు. నెక్స్ట్ టైం నుంచి ఫేక్ పెట్టి దొబ్బడం బెటర్. ఫేక్ బాదం బాదం మిల్క్ అన్నా ఒకటి. అమ్మా, ఏం లైఫ్ రావా. ఏరా బా, ఛీ. హైదరాబాద్లో డే 1 ఎలా ఉంది? ఏంటేమన్నా ఏంటోరా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అంటారేంట్రా బాబు. జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ అంటే ఏమవుతుంది? రే ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? పాజిటివ్ ఆలోచించరా. ఇంకేం చేయమంటారు? అన్నీ ఇలా ఉంటే నా వల్ల కాదురా బాబు మీ పాజిటివిటీలు. రే బా, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకంటే ఎవరు లేరురా. ఎక్కని దిగాను, ఆఫీస్ లేదు, తెచ్చుకుని డబ్బులు అయిపోయాయి, జాబ్ రాక ఆకలితో గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. బట్ నేను నీకున్నారా, గెలిచి చూపించు. థ్యాంక్స్ రా, నీలాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలిరా. లవ్ యూ బా. రే మన లైఫ్లో మనం ఎప్పుడు ఫెయిల్యూర్ అని తెలుసా? మనం ఓడిపోయినప్పుడు కాదురా, ప్రయత్నించకుండా మధ్యలో ఆపేసినప్పుడు. కరెక్టేరా, ఈ జాబులన్నీ మన వల్ల కాదురా. బిజినెస్ ఏమైనా ప్లాన్ చేద్దాం? టీ డబ్బులు ఉన్నాయా? లేవు. ఫస్ట్ ఆ టీ డబ్బులు కట్టు, తర్వాత చూద్దాం. నువ్వు ఇచ్చారా బావా? ఇంటర్వ్యూలు అనేది ఏమోలే, ఊరు వెళ్ళిపోతే బరువు పోతే ఏదో చేయాల్సిందే. అమ్మకు మాట ఇచ్చాం. ఇప్పుడు ఎవడరా బాబు? చెప్పమ్మా. అభి ఆ, ఎలా ఉన్నావమ్మా? ఉమ్, టైంకి తింటున్నావా? ఉమ్, ఉమ్, అక్కడంతా బాగానే ఉంది కదా? ఉమ్. బాగానే ఉంది. నాన్న అభి, అడగాలని కాదు కానీ జాబ్ చూసుకున్నావు కదమ్మా. నీకు తెలిసిందే కదమ్మా ఇంట్లో పరిస్థితులు అసలేం బాగాలేదు. చెల్లికి స్కూల్ ఫీజు కట్టాలి, మీ నాన్నకు మందులు కూడా అయిపోయాయి. ఈ నెల అంటే ఏదో ఒకలా నెట్టుకొచ్చాను కానీ వచ్చే నెల అంటే కష్టమేనమ్మా. ఏదో ఒకటి నువ్వే చూడాలి నాన్న. సరే అమ్మా, నేను చూసుకుంటానులే, నువ్వేం టెన్షన్ పడకు. జాగ్రత్త, ఉంటాను. మే యూ కెన్ లీవ్ నో. You are not applicable for this job. Sorry, you are not applicable for this job. అమ్మా, అబ్బా, మళ్ళీ ఎవడ
కర్ర ఇదే చెయ్యికి. నీకోసమే ఎదుగుతున్నాన్రా. ఆ ఎర్ర చీరావుడికి అదేదో ఇందులో ఏముంది? ఎక్కడ? లోపల చూపించు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. రే బా ఈ రీల్ చూడు. చెడిస్తే బాగుపడతాడు. ఏరా సైలెంట్ ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? నేను జెర్సీ వీడియో ఎప్పుడు వాట్సాప్ స్టేటస్ పెడతానో ఆలోచిస్తున్నాను రా. హైదరాబాద్ వచ్చినప్పుడు బాగానే ఉన్నావుగా, ఎప్పుడెందుకు ఇలా ఫేస్ పెట్టావు? కొత్తలో అందరూ బాగానే ఉంటారురా. నేను అందరిలాగే కాన్ఫిడెంట్గానే వచ్చాను. అనుకున్నది అనుకున్నట్టు ఏం జరగట్లేదురా. ఎక్కడికి వెళ్ళినా రిజెక్షన్సే. అదో రకంగా అయిపోతుందిరా. నాకేమీ మంచిగా అనిపించట్లే. ఊరు వెళ్ళిపోవాలందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఊర్లో పెద్ద ఛాలెంజ్ చేసి వచ్చావు, ఇప్పుడు వెళ్ళిపోతే ఏమనుకుంటారు ఊర్లో? హలో, ఎవరండి? హలో, అదే అండి మార్నింగ్ మిమ్మల్ని గుద్దేశా కదా. అంటే మళ్ళీ గుద్దేనే కాల్ చేశారా? అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు? అంటే మీరు సడన్గా కాల్ చేశారు కదా, అందుకేమో అనుకున్నాను. అంటే అది వెయిట్, నా నంబర్ మీకు ఎక్కడిది? మీకు షుగరా అండి? చెప్పేది వినరా? మార్నింగ్ మీ రెజ్యూమే అక్కడ పడేసి వెళ్ళారు. ఎంత పిలిచినా పలకకుండా వెళ్ళారు. ఓకే ఓకే, సారీ అండి. అందుకే ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. నా ఫైల్స్, రెజ్యూమ్ అవన్నీ ఎక్కడ కలిసి చేసుకోవాలి చెప్తారా? రేపు తెలుసుకున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రేపు వచ్చి తీసుకోండి. హాయ్ అభి. నా పేరు మీకెలా? ఫోన్ నెంబర్ తెలిసిన నాకు నేనేం తెలీదా? కరెక్టే కదా. సారీ అండి, నైట్ ఏదో మాట్లాడేశాను, దానికి
పర్లేదులే మన వాళ్ళే అని క్షమించేసా. మనవాడేనా? అంటే అంటే మీది కూడా ఏపీనే కదా. అంటే మీది కూడా ఏపీ అనమాట. అయ్ బాబాయ్ కనిపెట్టేశారు. ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఐఎమ్ అన్ ఐటీ ఎంప్లాయ్. ఇక్కడ దగ్గరలో పీజీలో ఉంటున్నా. ఓ ఇక్కడేనా? ఓకే. అవును, ఇంటర్వ్యూ అన్నారు కదా, ఏమైంది? నా ఫేస్ చూస్తే తెలియట్లేదా? తెలిసే అడుగుతున్నా ఏమైందా అని. ఏమైందంటే ఏం చెప్తామండి, పోయింది. నా అదృష్టం లాంటిది. అయ్యో అలా ఎందుకు అనుకోవడం, మళ్ళీ ట్రై చేయండి, ఈసారి పక్కా కొడతారు. ఏం కొడతాం ఏంటండి, ఎప్పటి నుంచో జెర్సీ ట్రైన్స్ని స్టేటస్ పెడదాం అనుకుంటున్నాను. ఎప్పటికి అవుతాయి ఏంటో. డోంట్ బీ సాడ్, అది త్వరలోనే అవుతుందేమో, ఎవరికి తెలుసు. హలో, సరే వస్తున్నా. సరే అభి నేను వెళ్తున్నా. ఓకే. ఇందుకే మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి బాగుంది. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? హైదరాబాద్ చాలా పెద్దది, తప్పకుండా జాబ్ వస్తుంది నీకు. వస్తుంది, నేను కూడా అదే హోప్తో ఉన్నా. కానీ ఎన్ని చోట్ల తిరిగినా ఏం చేసినా అన్ని రిజెక్షన్స్ అవుతుంటే ఒక చోట కాకపోతే ఒక చోట రావాలి కదా. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. రే, స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు మా పరిస్థితులు కూడా ఇంతరా. అయినా ఈ హైదరాబాద్లో బతకాలంటే జాబ్ ఒకటే మార్గం కాదు, చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. చాలానా? అంటే ఎలాంటివి? అంటే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో చాలామంది ఇవి చేసుకొని బతుకుతున్నారు. నువ్వు పని చేయి, మాది ఎలాగో నైట్ షిఫ్ట్లే కదా, మార్నింగ్ అంతా మా బైక్స్ తీసుకొని ర్యాపిడో చేసుకో. ఇంకేం చేయలేకపోతే అదే దిక్కు అనుకుంటా. సరే చేస్తాను. అబ్బో సరే, నేను చూసి చెప్తాలే. బాయ్. Cheers. హార్ట్ చాలా బరువుగా ఉంది బావా. అందుకే సోడా కలుపుకోవాలా? ఒరే తాగుబోతు నా కొడక, నాకు యాక్సిడెంట్ అయిందిరా నాన్న. రే నేనెందుకు చెప్పలేదురా నాకు? ఎక్కడ నొప్పి వస్తుంది చెప్పు. నువ్వు పూర్తిగా వినట్లేదు. నువ్వు పూర్తిగా చెప్తలే మామా. దెబ్బీరు తగిలిందిరా. రే వీడికి ఎవర్రా థమ్స్అప్లో కలిపేసింది? 2 వీలర్ వేసుకొచ్చి యాక్సిడెంట్ చేసిందిరా, నేనేం పట్టించుకోలేదు. ఈరోజు డ్యామేజ్ అయింది, ఎంత బాగుందో తెలుసా? సార్ లవ్ ఏంటి? తెలీదు, కానీ 100% కిక్కిస్తుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఏమో తెలీదు, యాక్సిడెంట్ చేసింది, యాక్సిడెంట్ వెళ్ళి నచ్చేస్తుంది. నేనేం మాట్లాడినా ఎంత మురిసిపోతుందో తెలుసా? నేను అంత చేసినా గొప్పే బావ తనకి.
నేను నార్మల్గా మాట్లాడినా కూడా తను చాలా అట్రాక్ట్ అయిపోతుంది బావ నా మాటలకి. ఎంత అట్రాక్ట్ అవుతుందో తెలుసా? రే బావ, కొంతమందికి పెళ్లి తర్వాత కలిసి వస్తుంది, ఇంకొంతమందికి పిల్లలు పుట్టిన తర్వాత కలిసి వస్తుంది. నీకు ఆ అమ్మాయి తర్వాత కలిసి వస్తుంది. పక్కా వెళ్ళి ప్రపోజ్ చేసారా? చంపేస్తారా అమ్మాయి? ఆ అమ్మాయి ఏదో మల్టీమీడియా యాస్పిరెంట్ అని ఏదో వాగేసి వెళ్ళిపోయిందిరా. మనకి బీటెక్ తప్ప అంతకు మించి గోల్ ఇంకేం లేదు కదా. అంత మంచి అమ్మాయిని కోరుకోవడంలో తప్పులేదు, కానీ ఆ అమ్మాయి కూడా మనల్ని కోరుకోవాలనుకోవడం తప్పు బావా. ఏమో ఆ అమ్మాయిని మళ్ళీ కలుస్తామో లేదో, ఏం జరుగుద్దో జరగని. ఇప్పటికైతే చాలా ప్రశాంతంగా తేలిగ్గా చాలా బాగుంది బావా. తేలిగ్గా ఇన్ని ఫీలింగ్స్ ఇచ్చిన ఆ అమ్మాయి నిజంగా దేవతరా. రే బావా, మంచి ఫ్లోలో ఉన్నావురా. ఇదే హై మెయింటైన్ చేయి. రేపు వెళ్ళి కలవడానికి ప్లాన్ చేయి. ఇప్పుడు నంబర్ ఉంటే కాల్ చేయి. రే ఈ టైంలో కాలా? చేయరా, కాల్ చేయి. ఆ పిల్ల నీ గురించి కూడా ఆలోచించాలి కదా, ఒకసారి గుర్తు చేయి. కాల్ చేయాల్సిందేనా? బాగోదేమో, వద్దులే. రే తనే కాల్ చేస్తుందిరా. ఇంకెందుకురా లేటు, లిఫ్ట్ చేయి కాలు. హలో, హలో అండి. బిజీయా? డిస్టర్బ్ చేశానా? కొంచెం బిజీగానే ఉన్నాను, చెప్పండి. రేపు ఫ్రీయా అండి? ఉద్యోగానికి వెళ్ళాలా చెయ్యాలా? ఆల్వేస్ ఫ్రీ అండి. మార్నింగ్ 9కి నిన్న మీట్ అయిన ప్లేస్కి రండి, ఒకరిని పరిచయం చేస్తా. సరే అండి. రేపు ఎవరన్నా పరిచయం చేస్తుందంటరా, చాలా ఇంపార్టెంట్ అంట. అరే మీ మామయ్య వెళ్ళు. నీ అబ్బా. ఏం చెప్తానండి, ఎవరినో కల్పిస్తానండి. ఏదైనా స్పెషలా లేదా స్పెషల్ పర్సనా? నా కనుక తన ఇలా ఏమై ఉంటుందబ్బా. హే, వచ్చేసారా? హే హాయ్. ఒకరిని పరిచయం చేపిస్తా అన్నా కదా, రండి తీసుకెళ్తా. సినిమా నిన్నే చూసారా, తలనొప్పి సినిమా, వరస్ట్ అసలు. ఏం చెప్పు. ఇన్ని రోజులు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతున్నావుగా, తినే నా బాయ్ ఫ్రెండ్. నమ్మొచ్చా? ఇది చూసాక కూడా నమ్మట్లేదా? తెలుస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తావు? లైట్రా, ఇది ఒక్కరిదేనేంటి, ఇంక అమ్మాయిలు లేరా? సారీ అండి అభినవ్ గారు, మీ పర్మిషన్ లేకుండా అబద్ధం చెప్పా. యాక్చువల్లీ వాడు పెద్ద ఎదవా, రోజు టార్చర్ చేస్తున్నాడు లవ్ చేయమని. ఇంకా వాడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అబద్ధం చెప్పా. కానీ ఇప్పుడేమో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఎక్కడా చూపిస్తే వదిలేస్తా అన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇప్పుడు వెళ్ళి అబద్ధం చెప్పేసి వచ్చా. ఇలాంటి దానికి నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వేరే ఎవరన్నా కూడా ఉంటారు కదా. వేరే ఎవరైనా అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారు, కానీ మీరు అలా కాదు కదా. ఇంటర్వ్యూ పోతేనే లైఫ్ పోయిందనుకుంటారు, కానీ మీరు అన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇంకా నాకు మీరే కరెక్ట్ అనిపించింది. సారీ అండి, ఏమైనా ఫీల్ అయ్యారా? అయ్యో అదేం లేదులే అండి. ఏదైనా అవసరం ఉంటే పిలవండి, వస్తాను. బాయ్. అభినవ్ గారు,
రేపు కూడా కలవచ్చా ప్లీజ్? మళ్ళీ ఇంకెవరైనా ఉన్నారండి? అయ్యో లేదులేండి, నార్మల్గానే సేమ్ ప్లేస్ వస్తారుగా. రాకుండా ఉంటానా? వస్తా. సరే కలుద్దాం. హ్మ్. ఏంటి బ్రో అంత హుషారు? ఏంటి మ్యాటర్? ఏముంది, మళ్ళీ రమ్మంది, వెళ్తున్నా. తనకి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా ఏంటి? ఆ, నాకు చెయ్యాలనే ఉంది. ఎంత ఫాస్ట్ చెప్తే అంత మంచిది కదా. కానీ ఆ అమ్మాయికి కూడా మన మీద ఫీలింగ్ ఉందో లేదో తెలీదు. నువ్వంటే ఇష్టం లేకుంటే వేరే వాడికి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్తుందా? తనకు అంతమంది తెలిసినా సరే నిన్ను మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? హలో అమ్మా, చెప్పు. నానా అభి, ఏమీ లేదమ్మా, ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు అసలు. నాన్నకు చూస్తే మందులైపోయాయి, ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా డబ్బులు లేవు. అప్పు చేద్దామన్నా ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు. ఏదోటి చేయరా నాన్న. ఏదో ఒకటి చేసి 2 డేస్లో అడ్జస్ట్ చేస్తానమ్మా. జాగ్రత్త అమ్మా. రేపు కూడా కలవచ్చా ప్లీజ్? సేమ్ ప్లేస్ వస్తారుగా. ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు అసలు. నాన్నకు చూస్తే మందులైపోయాయి, ఇంట్లో నిత్యావసర వస్తువులు కూడా డబ్బులు లేవు. అప్పు చేద్దామన్నా ఎవరు అప్పిచ్చేవాళ్ళు లేరు. ఏదోటి చేయరా నాన్న.
సారీ. నోరు మీను. మార్నింగ్ నుంచి ఏమైపోయావు? మెసేజ్ చేస్తే రిప్లై ఉండదు, కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వవు. ఇంకెంతవరకు అని చూడాలి నువ్వు వస్తావని? ఇలా హ్యాండ్ ఇస్తావని అస్సలు అనుకోలేదు. అయినా ఏంటిది కొత్తగా? ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచే. ఎందుకు ఈ సడన్ చేంజ్? అంటే మార్నింగ్ నీ దగ్గరికి వద్దామని స్టార్ట్ అయ్యాను. అప్పుడే అమ్మ కాల్ చేసింది. నాన్నకి హెల్త్ బాగాలేదండి, ఆయన వేరే పనిలో కూడా వెళ్ళారంట. మా ఫ్యామిలీకి నేను అవసరం వైషు, అందుకే రాలేదు. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పి నేను బాధ పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. ఎందుకు వైషు? నేను నిన్ను అడగలేదు కదా. ముందు ఇంటికి పంపించు, నెక్స్ట్ మంత్ ఏదో ఒక ట్రై చేద్దాం. థ్యాంక్స్ వైషు. అడిగితే నేనా చేసేది? నీకు ప్రాబ్లం వస్తే నేను ఎలా హ్యాపీగా ఉంటా? హైదరాబాద్ చాలా బాగుందిరా. ఉంటుంది ఉంటుంది. రేబా మా కిందంటే చింటుగాడికి కూడా జిఎఫ్ ఉందంటరా. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఆడి ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. మరి అదేగా వెళ్ళి అడిగితే నాకు జిఎఫ్ లేదని నన్ను రివర్స్లో వేసుకున్నాడు రా. నీ ప్లేస్లో నేను ఉంటే లాగిరండి పీకేవాడిని. చొక్కలు కనిపించేవాడికి. ఏ ఆగు, అది చూడు, నీకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తాయి. రే వైశ్యురా. రే సరిగ్గా చూడరా, ఈ నవ్వు కూడా అయిపోద్ది. రే ఎవడ్రాడు? వెళ్ళడుగు. రే హాయ్. ఓకే నిక్కి, నేను బయలుదేరుతాను. ఈ ప్రాజెక్ట్ నీకే వస్తుంది. బాయ్ బాయ్. ఇప్పుడు చెప్పు, నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు? ఏమి ఇద్దరిని ఏమైనా డిస్టర్బ్ చేశానా? 4 మాటలు మంచిగా మాట్లాడితే ప్రేమ అనేసుకునే పల్లెటూరును కదా. ఎక్కడ పోతాయి ఆ బుద్ధులు? అయినా టైంపాస్కి బాగా వాడుకున్నావు కదా. అయినా అప్పుడు అర్థం చేసుకోవాల్సింది. ఐటీ జాబ్ చేసుకుని మీరెక్కడ, ఏ జాబ్ చేయను నేనెక్కడ. నీ అబ్బా, ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే ఇక్కడ గొయ్యి తీసి పాతిస్తా చెప్తున్నా. అవునులే, నువ్వేమైనా చేస్తావు, ఎందుకంటే ఇది మీ ఏరియా. అలా కాదురా పిచ్చోడా. తన నా ఆఫీస్ సీనియర్. ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేసుకుందామంటే వచ్చాడు. మరీ అంత క్లోజ్గానా? నవ్వుకుంటూ మాట్లాడితే క్లోజేనా? అయినా నా మనసులో ఒకరుండగా ఇంకొకరిని ఎలా ఇమాజిన్ చేసుకుంటా? ఆల్రెడీ ఉన్నారా? సరే నేను వెళ్ళొస్తాను. అరే చెప్పేది పూర్తిగా వినవా? ఎప్పుడు ఇంత దగ్గరగా ఉంటావు కదా, నా కళ్ళలో ప్రేమ కనిపించలేదా? వాడితో నవ్వులే కనిపించాయా? మట్టి బుర్రా, నన్ను కొంచెం ప్రేమ చూడరా. ఒకటి చెప్పనా? సినిమాలో చెప్పినట్టు నాకు రాదు, కానీ హీరో పక్కన హీరోయిన్లా నువ్వే తప్పు చేసినా ఎప్పటికీ వదిలేను సత్యభామలాగా. అడవిదారిలో వెళ్తుంటే ఎప్పటికీ నీ పక్కన సీతలా. ఇంత పెద్ద నగరంలో నువ్వు తప్పిపోకుండా, తప్పటడుగు వేయకుండా ఎప్పటికీ నీతో నేనుంటా. నన్ను ఉండనిస్తావా? ఏదో ఒక చెప్పు. అలా నవ్వుతావేంటి? ఐ లవ్ యూ రా.
ఏమైందో ఏమైందో నీతోనే ప్రేమైందో ఏమైందో ఏమవుతుందో నిన్ను చూస్తుంటే నాకిలా ఏమైందో ఏమైందో నీతోనే ప్రేమైందో ఏమైందో ఏమవుతుందో నడి చూస్తుంటే నువ్వలా వింటుంటే నీ ఊసరే ఉప్పొంగెను నా ఊహలే సరిపోవే వేల భాషలే నా ప్రేమను వివరించుటకై భాగ్యనగరంలో నేను చూసిన తరుణంలో ప్రేమే కలిగినదే నా హృదయంలో భాగ్యనగరంలో నేను చూసిన తరుణంలో ప్రేమే కలిగినదే నా హృదయంలో ఏమైందో ఏమైందో నీతోనే ప్రేమైందో ఏమైందో ఏమవుతుందో నిన్ను చూస్తుంటే నాకిలా అవును, మీ ఫ్రెండ్ విన్నుకి కూడా బ్రేకప్ అంట. మీ బ్యాచ్లో ఒక్కరికి కూడా సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ లేదా? ఏం చేస్తాం, మా వాళ్ళ టైం బ్యాడ్. అయినా నీకు నన్ను భరించే అంత ఓర్పు లేదేమోలే. ఓర్పా వసే, నేను ఆర్సీబీ ఫ్యాన్నే. 2008 నుంచి అవకాశాలు లేక అవమానాలు ఒకవైపు, బాధలు ఒకవైపు, డిప్రెషన్లతో ఉంటే ఎవడెవడో ఎన్నెన్నో ట్రోల్ చేసినా అవేం మేము పట్టించుకోకుండా నెక్స్ట్ సాల కప్పు నమ్మదే అని చెప్పి మాకు మేము మోటివేట్ అయ్యి తీరా నెక్స్ట్ కప్పు కూడా మేము కొట్టక అందరి ముందు ట్రోల్స్తో డిసప్పాయింట్ అయిపోయి మాకు ఇంక ఉన్నాడులే, బాధ లేదులే, ఎలాగైనా ఫైనల్స్కి వెళ్తామని మాకు మేము హోప్తో ఫైనల్స్కి వెళ్ళిపోయి ఆ ఫైనల్స్లో కూడా ఓడిపోయి మేము తిరిగి వచ్చాక మీకు లాలీపాప్ కరెక్టరా, మీకు లాయల్టీ లేదురా అని ఎంతమంది అన్నా లేదు మాకు హోప్ ఉందని చెప్పి 18 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక్కొక్క టీంని చిత్త కొట్టుకుని వెళ్ళి ఆఖరికి కప్పు కొట్టిన మా ఆర్సీబీ ఫ్యాన్స్ దగ్గర నువ్వు ఓర్పు గురించి మాట్లాడుతున్నావా? ఈ ఫ్యానిజంకు దండం రా బాబు, నీకు చాలా ఓర్పు ఉంది. మనసే అగసే అలల కనులా ఎదుట నువ్వే నిలబడి నన్నే చూస్తుంటే నా మనసే అగసే అలల కనులా ఎదుట నువ్వే నిలబడి నన్నే చూస్తుంటే వెళ్ళిపోకలా ఉండిపోయిలా గుండె లోపల గుడి కట్టేసానే వెళ్ళిపోకలా ఉండిపోయిలా గుండె లోపల గుడి కట్టేసానే ఏమైందో ఏమైందో నీతోనే ప్రేమైందో ఏమైందో ఏమవుతుందో నిన్ను చూస్తుంటే నాకిలా ఏమైందో ఏమైందో నీతోనే ప్రేమైందో ఏమైందో ఏమవుతుందో నడి చూస్తుంటే నువ్వలా ఏరా వచ్చిన పని మీద కన్నా వేరే పని మీద ధ్యాస ఎక్కువైంది అనుకుంటా. వైషు గురించా? చెప్పగా నా పేరు గుర్తొచ్చిందంటే నీ ఫోకస్ ఆ పేరు మీద ఎంత ఉందో తెలుస్తుంది. కాస్త చూసుకోరా, లైఫ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అవ్వకుండా. అలా ఏం లేదులేరా, నేను అనుకున్నానే ఏంటి లవ్లో పడాలని, ఏదో ఆ టైంలో అలా అయిపోయింది అంతే. ప్రేమ గెలవాలంటే కూడా జీవితం కావాలరా. బుర్ర తినకరా పొద్దు పొద్దున్నే, మాకు తెలియదు ఏం చేయాలో. నీకు ఇలానే ఉంటుందిరా, కష్టపడితే తెలుస్తుంది.
అంటే ఏంట్రా నువ్వు అనేది? అనడానికి ఏముంది, వచ్చిన పని చూసుకుంటే మంచిది అంటున్నా. నాకు తెలుసురా ఏం చేయాలో. నువ్వేనా నాకు పెడుతున్నావా, ఏమైనా పోషిస్తున్నావా? అవునరా, నీ 3 పూటలు తెచ్చి పెడుతున్నా కదా, అందుకే నీకు ఇలానే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్లో పెద్ద పీకేస్తున్నావు అనుకుంటున్నారా? పాపం వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ నువ్వు పెద్ద పొడిసేదేంటో. రేయ్ రేయ్ తీసుకో, పట్టుకో. నీ తొక్కల డబ్బులు నాకేం అక్కర్లేదు. జీవితాంతం అంతా నువ్వేదో పోషించినట్టు ఇంత చేస్తావేంట్రా? మా తెలియదు ఏం చేయాలో. ఇవి సరిపోవచ్చు చెప్పు, ఓ 2 రోజులు నీ ముఖమే కొడతా, మిగతా తీసుకొచ్చి. రేయ్, నువ్వు ముందు జాబ్ తెచ్చుకొని ఈ పైసలతో మీకు ఉన్న అప్పులన్నీ కట్టేసాయి, నాకిచ్చుడు కాదు. హలో అభి, ఎక్కడున్నావు? బయట ఉన్నాను, చెప్పు. నేను అర్జెంట్గా మీట్ అవ్వాలి. లొకేషన్ చెప్పు. ఎందుకు, ఏమైంది? వచ్చాక చెప్తా గానీ ఎక్కడున్నావు చెప్పు. పార్క్లో. సరే, ఒక 5 minutesలో అక్కడ ఉంటా. సరే. ఏదో చెప్తా అన్నావు, ఏంటి? నేను చెప్తా కానీ ఏమైంది డల్గా ఉన్నావు? ఏముంది, ఎప్పట్లానే జాబ్ లేక ప్రతి ఒక్కరికి లోకు అయిపోయాను. ఏమైందిరా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎవరో ఏంటి, మన గిరిగాడు. అడేదో చిన్నప్పటి నుంచి పెంచి పోషించేతనట్టే ఇష్టం వచ్చినట్టు వాగాడు ఇందాకంతా. నేను మొత్తం నీ వెంట తిరుగుతున్నానంట. నా లైఫ్ నేను అసలు పట్టించుకోవట్లేదంట. నా జాబుల మీద కానీ ఇంటర్వ్యూస్ మీద కానీ అసలేం కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పి ఏదేదో వాగాడు. ఆడు ఇంకా ఏదో అన్నాడే, నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి వచ్చింది తిరగడానికంట. ఏమైంది? అవును, ఎందుకేదో చెప్పాలన్నో, ఏంటది? డాడీ కాల్ చేశారు, సంబంధాలు చూస్తున్నారంట. అదేంటి, నువ్వు చెప్పలేదా? మనం లవ్ చేసుకుంటున్నామని. ఎలా చెప్పనురా? ఒకవేళ చెప్పినా నువ్వేం జాబ్ చేస్తున్నావు అంటే ఏం సమాధానం చెప్పాలి? అలా అంటావేంటి వైషు? నువ్వే కదా చెప్పాలి మనం లవ్ చేసుకుంటున్నామని. నువ్వే చెప్పాలి. నేనా? అవును. ఇంకో 10 daysలో ఊరెళ్తున్నా. ఆలోపు నువ్వేదో ఒకటి చెయ్యి. 10 daysలో అంటే ఎవరి వల్లైనా అవద్దా? నా వల్ల అయితే కాదు. అయితే నన్ను మర్చిపో. మర్చిపోవాలా? ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ లేకపోవడం వల్ల నేను మర్చిపోవాలి నిన్ను. లోకు అయిపోయా కదా, నీకు కూడా లోకు అయిపోయా. ఇంట్లో మా అమ్మ బాబుల దగ్గర అవమానపడి, మా గిరిగడి దగ్గర నలిగిపోయి, ఇప్పుడు నీ దగ్గర కూడా చచ్చిపోయి. అలా కాదురా. నోర్మి, నువ్వేం మాట్లాడకు. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నేనేమైనా నీ వెనకాల ఐ లవ్ యూ అని చెప్పి తిరిగానా? లేదా పెళ్ళి గిల్లి అని చెప్పి మాట్లాడింది కూడా నేనేనా? నీ వెనకాల తిరిగానా? తిరిగానే, నీ వెనకాలే తిరిగాను, నీకోసమే తిరిగాను. నేను ప్రేమించాను కాబట్టి తిరిగాను, నువ్వంటే పిచ్చి కాబట్టి తిరిగాను. ప్రేమించే ముందు నాకు జాబ్ లేదని నీకు తెలుసు కదే. కానీ మీ అమ్మాయిలు తర్వాత ఎందుకు ఎలా తయారవుతారు? ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ లేకపోవడం వల్ల నన్ను మర్చిపోనేసు. దీనివల్ల నాకు నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ దాని ప్లేస్ అసహ్యం స్టార్ట్ అయింది. వెళ్ళి మీ బాబు చూపించిన సంబంధమే చేసుకోవే. నువ్వు నన్నేమన్నాను, మా నాన్నంటే మాత్రం అంటానే మీ బాబు అయితే ఏంటి?
జాబే కాదు మేనేజ్ కూడా లేదు. ఛీ! హలో చెప్పమ్మా. హలో, అభి లైన్లో ఉన్నామా? నాన్న నానా టైంకి తింటున్నావు అమ్మా? అక్కడంతా ఓకేనా? అంతా బాగానే ఉంది నాన్న. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి రా బాగానే ఉందిరా. అమ్మ చెప్పింది నాన్న, మందులకి డబ్బులు లేవని. మొన్నే ఒక 10,000 ఉంటే పంపించాను. ఇంకో 10,000 ఈ వారంలో అడ్జస్ట్ చేసి పంపిస్తాను. అమ్మ పిచ్చిదిరా, ఏం చెప్పకూడదో ఏం చెప్పాలో తెలియని మనిషిరా మనిషి. నువ్వు అక్కడ బాగున్నావు అనుకో, మేము ఇక్కడ బాగానే ఉంటాం. నువ్వు బాగోపోతే మా పరిస్థితి ఎలాగుంటుందిరా? డబ్బుల కోసమే ఇబ్బంది పడకనా అన్న, మాకిక్కడ కుదిరే అమ్మా. ముందు నీ అవసరాల కోసం చూసుకోనన్నా. నాకు జాబ్ రాలేదు నాన్న. దానికి ఎందుకు ఏడుస్తావు? పనులు అయిపోతాయి ఏంటి? దేనికైనా టైం కావాలమ్మా. ఎప్పటి నుంచో కూడా నీకు మంచి బట్టలు కొనలేదురా, ఎప్పుడు సిక్కర తిప్పలేదురా నేను. చిన్న వయసులో చాలా చాలా బరువు బాధ్యతలు మోస్తున్నారా నువ్వు. డాడీ వచ్చి అమ్మా, చూసుకుంటాను, వచ్చే. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా. నీకు అక్కడ సౌకర్యం లేకపోతే వచ్చి ఇక్కడే ఏదో పని చేసుకొని హ్యాపీగా ఉందాం. సరే నాన్న. జాగ్రత్త అమ్మా, టెన్షన్ పెట్టుకోక నాన్న. సరే డాడీ. రే అభి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? రే నిన్నేరా. రే నన్ను క్షమించండి నాన్న. ఒంటి మీదకి 23 ఏళ్ళు వచ్చాయి, కానీ చేతిలో జాబ్ లేదు. ఇక్కడ నేనేదో పీకేద్దాం పొడి చేద్దామని వచ్చాను, కానీ ఇక్కడ నేను అనుకున్నట్టు ఏం లేదు నాన్న. డబ్బుల కోసం జాబ్ తెచ్చుకుందాం అంటే ఆ జాబ్ తెచ్చుకోవడానికి డబ్బులు అడుగుతున్నారు నాన్న. ఇల్లు పేరుకే పెద్ద నగరం, భాగ్యనగరం, కానీ ఎవరు లేరు. బంధాలు బంధుత్వాలు ఏం లేవు నాన్న. ఇక్కడికి వచ్చాక నాలో చాలా చాలా మార్పులు వచ్చాయి. అంతెందుకు, చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరిగిన నా ఫ్రెండ్ గిరి గారిని
అర్థం చేసుకోలేకపోయినా అన్న. ప్రేమించిన అమ్మాయి దగ్గర ఓడిపోయా, కొడుగ్గా మీ దగ్గర ఓడిపోయా. ఈ ఓటమి దీంతో మన ఊర్లో అడుగు పెట్టడం నా వల్ల కాదు. ఇంకా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అందరి నుంచి వెళ్ళిపోతాను. సారీ నాన్న. పోతా. ఎందుకు నాన్న నేను ఇంత పిరికోళ్ళ పెంచారు? అందరితో తిరగనిస్తే నాకు ఈ భయం ఉండేది కాదు కదా. ట్రైన్ ఇంకా ఎంతసేపట్లో వస్తుంది బ్రో? అనౌన్స్మెంట్ అయిందా బ్రో? బ్రో మిమ్మల్ని వినిపిస్తుందా? తెలీదు బ్రో. చూస్తుంటే ఏదో సాడ్ సిచ్యువేషన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది బ్రో? హైదరాబాద్ అంటే చెప్పుకోవడానికి ఏం లేదు బ్రో. లక్షల్లో జనాలు, 100లో జాబులు. ఇంకేముంది ఇక్కడ? నేనేదో పీకేద్దామని ఇక్కడికి వచ్చాను. నా వల్ల వెళ్ళలేదు, వెళ్ళిపోతున్నాను. ఎందుకు నవ్వుతున్నావు బ్రో? అవునులే, నేను యూజ్లెస్ కదా, అందరికీ నవ్వులాట్లాగా ఉంటుంది. బ్రదర్ ఒక మాట చెప్పనా? ఇక్కడ పనికిరానిదంటూ ఏమీ లేదు బ్రో. మనకి యూజ్ చేయడం రాదని ఒప్పుకోమంతే. దీన్ని వాటర్ బాటిల్గా చూసినంత వరకు నీకు హైదరాబాద్ అర్థం కాదు. దీంట్లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ చూస్తే దీని యూజ్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటివన్నీ చెప్తే జాబ్లు ఆడవాడు కదా మనకి. నేను పెద్దగా చదువుకోలేదు, జాబు చేయలేదు. నాకు కుకింగ్ అంటే ప్యాషన్. అయితే ఏమైంది, నేనే ఒక 4 జాబ్ ఇస్తున్నా. లైఫ్లో జాబ్ ఒకటే మార్గం కాదు కదా. ఒక నిమిషం. ఇదిగో బ్రో, నీకు ఎప్పుడే అవసరం వచ్చినా కాల్ మీ, ఓకే?
అనౌన్స్మెంట్ వస్తుంది. ప్లాట్ఫామ్ చేంజా? బ్రో నేను వస్తాను, నాకు టైం అయింది. రే 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 ఏడు అక్కడెక్కడ ఉంటాడు చూడు. రేయ్, లే. సరే మేతకెళ్ళి చూడు. సరే చూస్తున్నా నాకు. ఎక్కడాడు కనిపించట్లేదు. రే రే పొద్దున్నే ఎట్టాడు? ఛే. లోపల కూడా లేడరా. ఆయన కూడా లేటరా వీడు. రే నీకేమైనా చెప్పాడా? రే వాడు ఎప్పుడు మెసేజ్ చేశాడు ఊరికి వెళ్తున్నానంట. రే నైట్ కూడా ఉన్నాడు కదరా. ఆడి బ్యాగ్ కూడా లేదు. Yes, please come in. Sit. Okay. Tell me about yourself. This is Abhinav. I'm from Vizag. Completed my graduation in Mechanical Engineering BTech, Andhra University from Vizag with 7.5 GPA. Previously, I have completed my MPC with 7.2. My graduation year was 2023. Are you comfortable now? Yes, sir. Can we go ahead with questions? Sure, sir. మీ బ్యాచ్ 2023లో కంప్లీట్ అయింది కదా, మరి ఇప్పుడు వరకు ఎందుకని గ్యాప్ ఇచ్చారు? ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా? అలాంటిదేం లేదు సార్. నేను మా ఊర్లోనే జాబ్ ట్రయల్ చేసుకున్నాను, అందుకే. ఓ అవునా? ఇప్పటివరకు మీరు ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు? ఒక 15 to 18 అలా. మరి ఒక ఇంటర్వ్యూ కూడా ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? The number you are trying to call is currently not reachable. Please try again. హలో ప్రియా, ఏంటి వైషుకి ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ వస్తుంది? ఏమైంది దానికి? అంటే తను హే, అంటే వాళ్ళ నాన్నకి ఏమైనా దొరికేసి మ్యాచెస్ చూస్తున్నారేమో అని. చెప్పేది పూర్తిగా వినవా? తన వెజిటబుల్స్ కోసం మార్కెట్కి వెళ్ళింది. సరేలే. అండ్ ఆ రోజు నీకు వాళ్ళ నాన్న మ్యాచెస్ చూస్తున్నాడని అబద్ధం చెప్పింది. యాక్చువల్లీ తను ఆ రోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చిందో తెలుసా? మా ఆఫీస్లో 2 గోవా టికెట్స్ ఇస్తే చాలా హ్యాపీగా మీ ఇద్దరు కలిసి వెళ్దామని ఆశతో నీ దగ్గరికి వచ్చింది. కానీ ఆ రోజు మీ ఫ్రెండ్ నీతో చెప్పాడంట కదా, తన వల్లే నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు అని. సో అందుకే అలా అయినా తన కోసం నువ్వు నీ కెరీర్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తావని నీకు ఒక చిన్న అబద్ధం చెప్పింది.
మరి ఒక ఇంటర్వ్యూ కూడా ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? ఓకే, యూ కెన్ వెయిట్ ఫ్యూ మినిట్స్ అవుట్ సైడ్. బాదం అన్న ఒకటి. నేను పెద్దగా చదువుకోలేదు, జాబు చేయలేదు. నాకు కుకింగ్ అంటే ప్యాషన్. అయితే ఏమైంది, నేనే ఒక నలుగురు జాబ్ ఇస్తున్నా. లైఫ్లో జాబ్ ఒకటే మార్గం కాదు కదా. అయినా ఈ రోజుల్లో జాబ్ చేయడం కన్నా మనకంటూ ఓన్ స్టార్టప్ ఆర్ బిజినెస్ చేసుకోవడం బెటర్. అయినా జాబ్ రాకపోతే ఏంటి? లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేయాలని రూల్ లేదు కదా. ఈ దేశంలో ఎంతమంది చదువుకు సంబంధం లేకుండా ఎన్ని పనులు చేయట్లే. అయినా జాబ్ చేస్తూ జీవితం మొత్తం ఒకేలా ఉండడం కంటే ఓన్గా మనకంటూ మనం ఏదో ఒకటి చేస్తేనే కదా ముందుకెళ్ళగలం. ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు? నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావా ఏంటి? కరెక్టేరా, కొట్టేదేదో గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకిందే ఉన్నాగా. సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని. మిస్టర్ అభినవ్, యు ఆర్ నాట్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. వైషు వైషు వస్తా. రే, జాబ్ వచ్చేసిందా? నేను నీతో మాట్లాడాలి వైషు. చాలా చాలా చెప్పాలి. నేను చెప్పురా, ఏమైంది? ఊరి నుంచి వచ్చే ముందంతా నేను చాలా చాలా కలలతో వచ్చాను. అమ్మ గురించి ఆలోచించాను, నాన్న గురించి, నా గురించి చాలా పెద్ద పెద్ద కలలు కన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక అంతా వేరేలా ఉంది. ఇంత పెద్ద నగరం నాలో భయాన్ని అంతా తీసుకొచ్చేసింది. ఇప్పుడు కూడా చాలా భయంగానే ఉంది. కానీ నేను కలిసినప్పటి నుంచి అలా లేదే. ఆ భయాన్ని చిన్న చిన్నగా అంతా మర్చిపోతూ ఉన్నాను. సరే, బాగుంది. కానీ ఆ రోజు నువ్వు ఆ మాటలన్నీ అనేసి వెళ్ళిపోయిన తర్వాత నేనేలా లేను. అందరి నుంచి దూరం అయిపోయినట్టు, ఒంటరి అయిపోయినట్టు, పిచ్చోట్ల అసలు తెలియట్లేదే. ఏదో అయిపోయింది. అందరి దగ్గర ఓడిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు చేసిన జర్నీ తక్కువ, కానీ ఆ ప్రయాణంలో చాలా చూస్తానే, చాలా తెలుసుకున్నాను. అందరికీ నీలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. పెద్దలు చెప్తుంటారు చూడు, నా లైఫ్లో వీళ్ళు ఉంటే నాకు డిప్రెషన్ ఉండదు, సాడ్నెస్ ఉండదు, ఇవేం ఉండవు అంటారు కదా. అలా నా లైఫ్లో నువ్వేనే. నీలాంటి వాళ్ళు ఉండాలి ప్రతి ఒక్కరికి. బ్రతకాలంటే ఎలా అయినా బ్రతకచ్చు, కానీ ఇలానే బ్రతకాలంటే మాత్రం చాలా టైం పడుతుందని నేను తెలుసుకున్నాను.
సారీ వైషు, ఆ రోజు నేను మాట్లాడిన తప్పని తెలియలేదే. ఉండిపోవే నాతో ఇలా. ఎప్పుడు ఒకటే లవ్, ఒకటే కేర్, ఒకేలా ఉంటాను. ఇంత పెద్ద భాగ్యనగరంలో నన్ను నడిపించే సారథి నీ ప్రేమ. ఐఎమ్ సారీ వైషు, ఇంకెప్పుడు నేను అలాంటి మాటలు మాట్లాడను. లవ్ యూనే. కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. వాళ్ళున్నా లేకపోయినా వాళ్ళు ఎన్నో జ్ఞాపకాలు మిగిలిస్తారు. అవి ఏవైనప్పటికీ కూడా మనతోనే ఉంటాయి. వాటి నుండి ఏం నేర్చుకున్నామో అని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే ఉత్తమం. అలాంటిదే ఈ పరిచయం కూడా. భాగ్యనగరంలో సారథి ప్రేమ.